గత జీవితంలో మనకి ఏ కీడు చేశాడో ఆ కీడన్నిటినీ మనం తవ్వి గుర్తు చేసుకుంటా. కానీ మన దేవుడంట, గత జీవితంలో ఎలా ఉన్నావో, గత జీవితంలో ఏ పాపం చేశావో, గత జీవితంలో ఎన్ని పాపాలు చేశావో వాటన్నిటిని తీసివేసి ఇక్కడి నుంచి పరిశుద్ధుడిగా ఉండు, ఇక నుంచి మంచిగా బ్రతుకు, ఇక నుంచి సమాజంలో నడుస్తున్నప్పుడు, సమాజంలో ఉంటున్నప్పుడు నీవు పరిశుద్ధుడిగా బ్రతకాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ఏ పాపము చెయ్యకూడదు అని నా దేవుడు చెప్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ దేవుడు చెప్తుంది అదే మాట. ఏమంటే తెలుసా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. లోకస్తులైతే ఆమె మీద నిందించారు, రాళ్ళు తీసుకొని కొడదామనుకున్నారు, చంపదామనుకున్నారు. కానీ దేవుని ప్రేమ చూడండి, ఆమెని రక్షించాలి, ఆమెని కాపాడాలి అని. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి పాపం చేసి